తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు 2వ స్థానంలోను, కుజుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆర్థిక లాభము, మీ యొక్క వాక్ పటిమ, వాక్ ప్రభావం వల్ల అన్ని పనులు సక్రమంగా నెరవేర్చుకుంటారు. అయితే కుటుంబంలో సంతోషకరంగా ఉండబోతోంది. వ్యాపారంలో లాభాలు, కొత్త ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ధన ప్రాప్తి, కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, దుర్గామ్మవారి ఆలయంలో నెయ్యి దీపాన్ని కనుక పెట్టినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారికి చంద్రుడు లగ్నంలోను, శుక్రుడు కూడా లగ్నంలోనే ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది చాలా చక్కని అనువైన సమయము. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది. వ్యాపారంలో విశేషమైన లాభాలు వస్తాయి. కొత్త వ్యాపారాలకు, పెట్టుబడులకు, విస్తరణకు ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా మీకు నవగ్రహ ఆలయంలో ప్రత్యేకంగా సూర్య భగవానుడి దర్శనం చేసుకుని మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 12వ స్థానంలోను, బుధుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితంగా ఖర్చులు పెరగడంతో పాటు విదేశీ సంబంధాల వల్ల లాభాలు, నష్టాలు రెండూ మిశ్రమంగా కనిపించబోతోంది. అయితే మానసికంగా ఆందోళన, అస్తవ్యస్తంగా ఉండడము, నిర్ణయాలు సఫలం కాకపోవడము, కొంత ఇబ్బందికరమైన వాతావరణము ఈ రాశిలో ఉండేవారు అన్ని రంగాల వాళ్ళు ఎదుర్కోవలసిన పరిస్థితి. కాబట్టి సాధ్యమైనంత వరకు కొత్త పనులు ఏవి పెట్టుకోకండి. స్తబ్దుగా ఈ రోజు యథావిధిగా ఎలా నడుస్తుందో అలాగే నడిపించే ప్రయత్నం చేసుకోండి. కొత్తగా ఏది అమలు పరచకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, దుర్గామ్మవారి స్తోత్రపారాయణ కానీ, ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని కానీ 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. నమస్తే.